హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. గణేష్ విజయానంద్తో, పర్వాలేదు సార్, సిద్ధు తొందరపడ్డాడు, నాకు మీరు మీ అమ్మాయి ముఖ్యం అని చెప్తూ ఉండడం చూసి అందరూ షాక్ అవుతారు. గణేష్, అదే సార్, మీ అమ్మాయి ఫోను ఇచ్చిన కంప్లైంటు, నా డ్యూటీ ముఖ్యం అంటున్నాను అంటాడు. విజయానంద్ ఓ అలాగా అంటూ రైట్ అంటాడు. జయరామ్, ఏంటయ్యా అందరూ ఇలాగే మాట్లాడుకుంటారా, మినిస్టర్ని నేను ఒకడు ఉన్నానయ్యా అంటాడు. గణేష్ జయరామ్ని చూసి నమస్కారం సార్ అంటాడు. జయరామ్ సిద్ధార్థుని చూస్తూ, ఏం చేశావయ్యా గణ, కుర్రాడు మంచి వేడి మీద ఉన్నాడు అంటాడు. గణేష్ సిద్ధార్థ్ ప్రేరణలను చూస్తూ, అదేం లేదు సార్, ఒక్కోసారి డ్యూటీ కూడా డౌట్ని క్రియేట్ చేస్తుంది, అక్రమం కూడా సక్రమం అయిపోతుంది, అసలు పొంతనే ఉండదు సార్ అంటాడు. జయరామ్, సర్లేవయ్యా, నువ్వు మాకు కావాల్సిన వాడివి, ఏం హర్ట్ అవ్వకు, లోపలికి రా అంటాడు. గణేష్, వద్దులేండి సార్, నేను బయలుదేరుతాను అంటాడు. విజయానంద్, అదేంటి గణ, మినిస్టర్ గారు పిలిచాక కూడా వెళ్తానంటావు అంటూ లోపలికి రా అంటాడు. సాహితీ కూడా పర్లేదు రండి అని పిలుస్తుంది. గణేష్ సాహితీ వైపు చూస్తూ లోపలికి వస్తాడు. సిద్ధార్థ్, ప్రేరణ గణేష్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటారు. విజయానంద్ జయరామ్తో, మినిస్టర్ గారు పదండి భోంచేద్దామంటూ, గణ నువ్వు రా అంటాడు. గణేష్, లేదు సార్, స్టేషన్లో చాలా పనులున్నాయి, మీ పెద్దవాళ్ళ మాట కాదనలేక లోపలికి వచ్చాను, భోజనం అంటే వద్దులే సార్ అంటాడు. జయరామ్, అదేంటయ్యా, పిలవని పేరంటానికి వచ్చి భోంచేయకుండా వెళ్తానంటావు, విజయానంద్ పిలిచాడనుకో, మాతో కలిసి భోంచేయవయ్యా, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు అంటాడు. గణేష్ ఎదవా అని అనుకుంటూ ఉంటాడు. విజయానంద్, కరెక్ట్గా చెప్పారు మినిస్టర్ గారు అంటాడు. గణేష్ సాహితీ వైపు చూస్తూ, అదృష్టం కలిసి రావాలే కానీ అలాంటి ఛాన్స్ తప్పకుండా వస్తుంది అంటాడు. విజయానంద్, కనీసం ఒక స్వీట్ ముక్కైనా తీసుకోవయ్యా, మా ఇంటికి వచ్చావు కదా, మా తృప్తి కోసమైనా అంటాడు. గణేష్, అలాగే సార్, ఈ సందర్భంలో స్వీట్ తినాల్సిందే అంటాడు. విజయానంద్ మంజుతో సిఐ గారికి స్వీట్స్ అంటాడు. మంజు స్వీట్స్ తెమ్మని సాహితీకి చెప్తుంది. సాహితీ స్వీట్స్ తెచ్చేందుకు వెళ్తుంది. గణేష్ ఫోన్ రావడంతో పక్కకు వెళ్తాడు. సిద్ధార్థ్ కోపంగా వెళ్ళిపోతూ ఉంటే విజయానంద్ సిద్ధార్థ్ని చూసి నవ్వుకుంటాడు. ప్రేరణ కూడా వెళ్ళిపోతుంది. విజయానంద్ మంజుతో భోజనం ఏర్పాట్లు చూడమని చెప్పి శైలుని కూడా తీసుకెళ్ళమంటాడు. ఇక ఇందిర ఐశ్వర్యకు క్రాకర్స్ తీసుకుని వస్తుంది. ఐశ్వర్య ఆ క్రాకర్స్ చూస్తూ, అమ్మా నువ్వు ఏ కాలంలో ఉన్నావే, చిచ్చుబుడ్లు, కాకర పువ్వుతులు, భూచక్రాలు, విష్ణు చక్రాలు ఏంటే, నీ చేదస్తం కాకపోతే అంటుంది. ఇందిర, ఐషు నువ్వు కాల్చుకుంటావని 500 పెట్టి ఇవన్నీ కొన్నాను అంటుంది. అమ్మ, ఇలాంటివి కాల్చడానికి నేనేమైనా ఎల్కేజీ పాపను అనుకున్నావా, నేను సంగీతంతో రాళ్ళు కరిగించేదాన్ని, నా రేంజ్కి 1000 వాళ్ళ కావాలమ్మా, ఇంటి ముందు అంటిస్తే ఇండియా అంతా సౌండ్ రావాలి అంటుంది. ఇందిర, ఒక పని చేయవే, కిచెన్లోకి వెళ్ళి ఆ సిలిండర్ అంటించు, ఊరంతా దద్దరిల్లుతుంది, పేడా పోతుంది అంటుంది. ఐశ్వర్య, పండగ పూట డిసప్పాయింట్ చేస్తావేంటమ్మా అంటుంది. ఇందిర, నేను డిసప్పాయింట్ చేయడం కాదు, నువ్వు బాంబులు కాల్చి ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి తీసుకురాకు, రంజిత్ బాబుకి అసలే సౌండ్ పడదు అని అంటూ ఉంటే ఐశ్వర్య, అయితే క్రాకర్స్ కాల్చుకోకుండా ఉండాలా, నా హ్యాపీనెస్ని చంపుకోవాలా, అదేం కుదరదు, ఈరోజు రూల్స్ అన్నీ బ్రేక్ చేయాల్సిందే, టపాసులు కాల్చాల్సిందే అంటుంది. రంజిత్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సౌండ్ చేయడంతో ఇందిర, ఐశ్వర్య రంజిత్ని చూస్తారు. ఇందిర, ఏం కావాలి బాబు అని అడుగుతుంది. రంజిత్, ఇది కాఫీ టైం అంటాడు. ఇందిర, ఇప్పుడే తెస్తాను బాబు అంటూ వెళ్ళిపోతూ ఉంటే ఐశ్వర్య ఆగమ్మ అంటూ రంజిత్ దగ్గరకు వెళ్ళి, ఏంటండి ఇది, మేమేమో మీకు టైంకి కాఫీ, టిఫిన్లు, భోజనాలు అన్నీ ఇవ్వాలి, మీరు మాత్రం మాకు ఫ్రీడమ్ ఇవ్వరా, ఈ అన్యాయం ఏంటి సార్, పండగ నాడు కూడా మాకు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అని అడుగుతుంది. రంజిత్, నేనేం రూల్స్ పెట్టలేదే అంటాడు. ఐశ్వర్య, మీ రూల్స్కు భయపడే కదా మా అమ్మ ఈ పిల్లా పీచు క్రాకర్స్ తెచ్చింది అంటుంది. రంజిత్ ఐశ్వర్య చేతిలో ఉన్న క్రాకర్స్ చూస్తూ, భారీగా కొనుక్కోవాల్సింది అంటాడు. ఐశ్వర్య, మీరొక వైపు కండిషన్స్ అంటూ గన్ పట్టుకుని ఉంటే కావాల్సినవి ఎలా కొనుక్కుంటాం అంటుంది. రంజిత్ డబ్బులిచ్చి అంటాడు. ఐశ్వర్య, ఏంటండి కామెడీ చేస్తున్నారా అని అడుగుతుంది. రంజిత్, కాఫీ తాగాలనుకుంటున్నాను అంటాడు. ఇందిర కిచెన్ లోపలికి వెళ్తుంది. ఐశ్వర్య, ఏంటండి
మేము మీ టెనెంట్స్మే, కానీ మనుషులమండి. దీపావళి రోజు నచ్చిన క్రాకర్స్ కొనుక్కునే స్వేచ్ఛ మాకు లేదా? 10 ఏళ్ళు పోయాక తిరిగి చూస్తే మా లైఫ్లో మాకు కాఫీలు, టీలు, టిఫిన్లు, భోజనాలే తప్ప ఆహా అనుకునే ఒక మూమెంట్ కూడా ఉండదు. మమ్మల్ని కూడా మీలాగే మిషన్లా ఉండమంటారా అని అడుగుతూ ఉంటుంది. ఇందిర రంజిత్కి కాఫీ తెచ్చిస్తుంది. రంజిత్, ఐశ్వర్యతో ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు. ఐశ్వర్య, పండగండి అంటుంది. నాకు నచ్చిన క్రాకర్స్ కొనుక్కోవాలి. మా అమ్మేమో మీకు భయపడుతుంది అంటుంది. రంజిత్, నీకు ఇన్ని కావాల్సి వస్తే అన్నీ కొనుక్కో అంటాడు. కావాలంటే వాటికి డబ్బులు కూడా నేనే ఇస్తాను అంటాడు. ఇందిర, ఐశ్వర్య షాక్ అవుతారు. ఐశ్వర్య, ఇది కళా నిజమా అని అడుగుతుంది. రంజిత్, షాప్లో ఇన్ని రకాల క్రాకర్స్ ఉంటే అన్నీ కొనుక్కో అంటాడు. ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ, అమ్మ చూసావా ఓనర్ గారిని ఎలా ఒప్పించానో అంటుంది. రంజిత్తో, ఓనర్ గారు మీరు కూడా నాతో రాకూడదు, క్రాకర్స్ తెచ్చుకుందాం అని అడుగుతుంది. రంజిత్, కాఫీ తాగాక వస్తాను అంటాడు. ఐశ్వర్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక గణేష్ విజయానంద్ ఇంటి బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. రేయ్, నేను చూసుకుంటాను, వాడి దగ్గర ఏమున్నా లాక్కుని కూర్చోపెట్టండి అంటూ స్వీట్స్తో వస్తూ ఉన్న సాహితీని చూసి, వాళ్ళనేం అనకండి, జాగ్రత్తగా చూసుకోండి, ఖైదీలని ఇబ్బంది పెట్టకండి, కొట్టకండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. సాహితి, మీరిక్కడున్నారా అని అడుగుతుంది. గణేష్, నా కోసం వెతుకుతున్నారా అంటాడు. సాహితి స్వీట్స్ తీసుకోమంటుంది. గణేష్, ఇన్ని స్వీట్సా అంటూ ఒకటి చాలు అని చెప్పి ఒక స్వీట్ తీసుకొని థ్యాంక్ యూ అంటాడు. సాహితి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, నా ఫోన్ వెతికి పెట్టడమే కాకుండా ఇంటి దాకా వచ్చి ఇచ్చినందుకు అంటుంది. గణేష్, అనుకున్నది చేయడానికి ఇంటి దాకా ఏంటి, శ్మశానం దాకా అయినా వస్తాను అంటాడు. సాహితి, అదేంటి శ్మశానం అంటున్నారు అని అడుగుతుంది. గణేష్, డ్యూటీ కోసం, మీలాంటి వాళ్ళ నమ్మకం నిలబెట్టుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటున్నాను అంటాడు. సాహితి, ఊరుకోండి సార్, మీ మాటలు అర్థం కావట్లేదు అంటుంది. గణేష్, సిన్సియారిటీకి ఉన్న పవర్ అదే అంటాడు. సాహితి, సారీ సార్, మీ సిన్సియారిటీని మా అన్నయ్య సరిగా అర్థం చేసుకోలేకపోయారు, మా అన్నయ్య తరఫున నేను సారీ చెప్తున్నానండి అంటుంది. గణేష్, అయ్యో ఏంటా మాట, నాలాంటి ఆఫీసర్స్కి ఇలాంటివి మామూలే, కానీ మీలాంటి వాళ్ళు సారీ చెప్పకూడదు, గౌరవానికి భంగం కలగకూడదు సాహితీ గారు అంటాడు. సాహితీ గారు అక్కర్లేదండి, సాహితీ అంటే చాలు అంటుంది. గణేష్, ఇప్పుడేనా ఎప్పుడూనా అని అడుగుతాడు. సాహితీ, మీ ఇష్టం అంటూ నవ్వుతుంది. గణేష్, మీరు అలా నవ్వుతుంటే అంటూ, ఏం లేదులేండి అంటాడు. స్వీట్ తింటారా అని సాహితీని అడుగుతాడు. సాహితీ, ఇవి తెచ్చిందే నేను అంటుంది. గణేష్, సారీ మర్చిపోయాను అంటూ స్వీట్ తింటూ ఉంటాడు. సాహితీ, మీలో ఏదో మ్యాజిక్ ఉందండి అంటుంది. గణేష్, ఏంటి అంటూ ఉంటే సాహితీ, ఏం లేదు తినండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. గణేష్, వర్కౌట్ అయింది కానీ సరిపోలేదు అనుకుంటాడు. ఇక ఐశ్వర్య రంజిత్తో కలిసి క్రాకర్స్ కొనుక్కుని వస్తుంది. ఇందిరతో, ఎన్ని క్రాకర్స్ కొనుక్కొచ్చానో చూడమ్మా అంటుంది. అన్నీ నాకు నచ్చినవే, ఒక్కొక్క బాంబ్ రేంజ్ ఏంటో తెలుసా నీకు అంటూ, అన్ని కొనడానికి నువ్విచ్చిన 500 ఏం సరిపోతాయమ్మా, ఓనర్ గారే బిల్లంతా కట్టేశారు అంటుంది. ఇందిర రంజిత్తో, బాబు అదంటే చిన్నపిల్ల, ప్రతి విషయంలోనూ పట్టుపడుతుంది, మీరు క్రాకర్స్ కొనుక్కోవడానికి ఒప్పుకోవడమే ఎక్కువ, మీ రూల్స్ కూడా పక్కన పెట్టారు, ఎందుకు బాబు ఈ ఖర్చు అని అడుగుతుంది. రంజిత్, క్రాకర్స్ కొనుక్కుంటానని ముచ్చట పడింది, పోనీలేండి, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కదా అంటాడు. ఐశ్వర్య, ఎంత గొప్పగా చెప్పారు సార్, క్రాకర్స్ కొనుక్కురావడమే కాకుండా కూడా వచ్చారు అంటుంది. మీకు ఈరోజు ఒక పూరి ఎక్కువ వేసినా తప్పు లేదు అంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. రంజిత్, ఇట్స్ ఓకే అంటూ లోపలికి వెళ్ళు అంటాడు. ఐశ్వర్య, లోపలికి వెళ్ళడం ఏమిటి సార్, మనం కొనుక్కున్నది 1000 వాలా, ఇంటి ముందుకెళ్ళి ఒక బాంబు అంటిస్తూ ఉంటే దడేల్మని అదిరిపోవాలి అంటుంది. రంజిత్, అంటించడం ఏంటి అని అడుగుతాడు. ఐశ్వర్య, అదే సార్, బాంబులు కాల్చాలి కదా అంటుంది. రంజిత్, కాలిస్తే సౌండ్ వస్తుంది కదా అంటాడు. ఐశ్వర్య, క్రాకర్స్ అన్నాక సౌండ్ వస్తుంది కదా, అదే కదా కిక్కు అంటుంది. రంజిత్, ఇంట్లో సౌండ్ నిషేధమని తెలుసు కదా అంటాడు. ఐశ్వర్య, అదేంటి సార్, రూల్స్ వద్దన్నారు, కండిషన్స్ లేవన్నారు కదా అంటుంది. రంజిత్, నేను అలా అనే ఛాన్సే లేదు, నేను పర్మిషన్ ఇచ్చింది క్రాకర్స్ కొనుక్కోవడానికి మాత్రమే, వాటిని కాల్చడానికి కాదు అంటూ ఉంటే ఇందిర నవ్వుకుంటూ ఉంటుంది. ఐశ్వర్య, అందరూ కాలుస్తున్నారు కదా సార్ అంటుంది. రంజిత్, అందరితో నాకు సంబంధం లేదు,
నా ఇల్లు నా రూల్సు అంటాడు. ఐశ్వర్య ఈరోజు పండుగ కదా అంటూ ఉంటే రంజిత్ అయితే సౌండ్ రాని క్రాకర్స్ కాల్చు, సౌండ్ వచ్చేవి ఏవైనా ఉంటే అవి కట్టి కబోర్డ్లో పెట్టు అంటాడు. ఐశ్వర్య ఓరి దుర్మార్గుడా, నీకేం పోయే కాలంరా, ఇంత ట్విస్ట్ ఇచ్చావు అనుకుంటుంది. రంజిత్ నా మాట కాదని రూల్స్ బ్రేక్ చేసి సౌండ్ చేస్తే పనిష్మెంట్ తీవ్రంగా ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య ఇలాంటి కండిషన్స్ పెట్టి నన్ను ఏడిపిస్తే రాత్రి తినే అన్నంలో రాళ్ళొస్తాయి అంటుంది. ఇందిర నవ్వుకోవడం చూసి నవ్వుతున్నావా అమ్మా అని అడుగుతుంది ఐశ్వర్య. ఇందిర లేకపోతే ఏంటే, క్రాకర్స్ కొనడానికి రంజిత్ బాబు రావడం ఏమిటి, క్రాకర్స్కి డబ్బులు ఇవ్వడం ఏమిటి, అప్పుడు కూడా నీకు అర్థం కాలేదా అని అడుగుతుంది. ఐశ్వర్య అడగకుండానే బిల్ కట్టాడమ్మా అంటుంది. ఇందిర ఇలాంటి వాళ్ళు అలాగే కడతారు, వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి అంటుంది. ఇప్పుడు బాగా అయిందా అంటూ వెళ్ళు, నేను తెచ్చిన కాకర పువ్వుతులు సుర్రు అని కాల్చుకో అంటుంది. ఐశ్వర్య మొత్తం మూడ్ స్పాయిల్ చేశాడు అని అనుకుంటూ ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇక గణేష్ విజయానంద్ ఇంట్లోకి వస్తాడు. విజయానంద్ గణేష్ని కూర్చోమంటాడు. జయరామ్ ఏం గణ ఎలా ఉంది నీ వ్యాపారం అని అడుగుతాడు. గణేష్ వ్యాపారం ఏంటి సార్ అని అడుగుతాడు. జయరామ్ అదేనయ్యా, నువ్వు అప్పుడప్పుడు ఎవరెవరినో కలుస్తూ ఉంటావు కదా, గిట్టుబాటు కావాలి కదా అంటాడు. గణేష్ దగ్గుతూ ఉండడంతో జయరామ్ ప్రేరణను వాటర్ తెమ్మంటాడు. విజయానంద్ గణేష్తో ఎవరిని కలుస్తున్నావు గణ అని అడుగుతాడు. గణేష్ అలా ఏం లేదు సార్ అంటాడు. వాటర్ తెచ్చిన ప్రేరణను గణేష్ సీరియస్గా చూస్తూ ఉంటాడు. జయరామ్ ప్రేరణతో నీళ్ళివ్వమ్మ, సిఐ గారు సిగ్గుపడి దగ్గుతున్నారు అంటాడు. గణేష్ ప్రేరణ దగ్గర నుంచి వాటర్ తీసుకుంటాడు. జయరామ్ తాగవయ్యా, ఆ రోజు ఇన్స్టిట్యూట్లో మా చేత నీళ్లు తాగించింది, ఇప్పుడు నీతో తాగిస్తుంది అంటాడు. విజయానంద్ ఇప్పుడు ఇన్స్టిట్యూట్ గొడవెందుకు సార్ అంటాడు. జయరామ్ మన సిఐ మర్చిపోయేలా చేశాడా, ఈ అమ్మాయి గురించి ఏదేదో చెప్పాడు, అది నిజమనుకుని నేను ఏదేదో చెప్పాను, అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చి దడదడలాడించేసింది అంటూ ప్రేరణతో అవునమ్మా, మీ నాన్నగారి గురించి ఆ రోజు అంత చెప్పావు కదా, ఇప్పుడు మీ నాన్నగారు ఎలా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారా అని అడుగుతాడు. ప్రేరణ బ్రహ్మాండంగా ఉన్నారు సార్ అంటుంది. చాలా సెక్యూర్డ్ ప్లేస్లో అద్భుతమైన ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఒక పనావిడ మందులు వేస్తూ, ఒక పనావిడ సేవ చేస్తూ త్వరలోనే మా నాన్నగారు క్యూర్ అవ్వడానికి తహతహలాడుతున్నారు సార్ అంటుంది. జయరామ్ సంతోషమమ్మా అంటూ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అంటాడు. ప్రేరణ వెళ్ళిపోతుంది. గణేష్ థ్యాంక్ యూ సార్, నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి గణేష్ కూడా వెళ్ళిపోతాడు. జయరామ్ విజయానంద్తో విజయానంద్ వీడితో కాస్త జాగ్రత్త అయ్యా అంటాడు. ఇక ఐశ్వర్య క్రాకర్స్ సర్దుకుంటూ ఉంటుంది. ఇందిర ఇప్పుడు ఇవి కాలుస్తూ సౌండ్ చేస్తే రంజిత్ ఇల్లు ఖాళీ చేయమన్నం ఖాయం అంటుంది. ఐశ్వర్య ఎందుకమ్మా భయపడతావు, నేను క్రాకర్స్ కాల్చే తీరుతాను, అది కూడా పెద్దగా సౌండ్ వచ్చేది అంటుంది. ఇందిర అతను ఒప్పుకోడు అంటూ ఉంటే ఐశ్వర్య చూడు ఎలా ఒప్పిస్తానో అంటూ మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేసి పెద్దగా సౌండ్ పెంచుతుంది. రంజిత్ చెవులు మూసుకుని కిందికొచ్చి మ్యూజిక్ సిస్టమ్ చూసి రూల్స్ మర్చిపోయారా మీరంతా అని అడుగుతాడు. ఐశ్వర్య పండగ పూట క్రాకర్స్ వద్దన్నారు, సౌండ్ వద్దన్నారు, పాటలు కూడా వినకూడదా అని అడుగుతుంది. రంజిత్ సౌండ్ తగ్గించుకుని విను అంటాడు. ఐశ్వర్య మీకు ఉప్పు కారం తగ్గించి భోజనం పెడితే తింటారా, తినరు కదా, టేస్ట్ ఉండదు కదా, ఇది కూడా అంతే, సౌండ్ ఉంటేనే పాటలు వినడానికి బాగుంటాయి అని అంటూ ఉంటే రంజిత్ నువ్వు పాటలు పెట్టడానికి వీల్లేదు అంటాడు. ఐశ్వర్య అయితే క్రాకర్స్ కాల్చుకుంటా అంటుంది. రంజిత్ కాల్చుకో అంటాడు, కానీ సౌండ్ రాకూడదు అంటాడు. ఐశ్వర్య అయితే పాటలు వింటాను అంటూ క్రాకర్సా పాటలా ఏదో ఒకటి చెప్పండి అంటుంది. రంజిత్ సరే అంటూ క్రాకర్సే కాల్చుకో, 1 గంట మాత్రమే అంటాడు. ఐశ్వర్య నిజంగానా అంటుంది. రంజిత్ రాత్రంతా పాటలతో ఇరిటేట్ అవ్వడం కన్నా 1 గంట భరించడం బెటర్ అంటాడు. ఐశ్వర్య సౌండ్స్ వస్తే మీకు ఇబ్బంది ఉండదా అని అడుగుతుంది. రంజిత్ చాలా ఉంటుంది, కానీ తప్పదు కదా, నా తంటాలు నేను పడతాను అంటాడు. ఐశ్వర్య థ్యాంక్ యూ సార్ అంటుంది. రంజిత్ 1 గంట మాత్రమే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఐశ్వర్య ఇందిరతో చూసావా అమ్మ ఎలా ఒప్పించానో అంటుంది. ఇందిర ఆశ్చర్యంగా ఉంది, ఇలా ఒప్పుకుంటాడనుకోలేదు అంటుంది. ఐశ్వర్య ఇక్కడ అంటూ పదమ్మ 1 గంట మాత్రమే టైం ఉంది అని చెప్పి క్రాకర్స్ కాల్చేందుకు వెళ్తూ ఉంటుంది. ఇక ప్రేరణ విజయానంద్ ఇంటి బయటకు వచ్చి గణేష్ వస్తాడని తెలిసి ఉంటే అసలు ఇక్కడికి వచ్చేదాన్నే కాదు అని అనుకుంటూ ఉంటుంది. గణేష్ విజయానంద్ ఇంటి నుంచి వెళ్ళిపోతూ ప్రేరణను చూసి ప్రేరణ దగ్గరకు వెళ్ళి ప్రేరణ స్టడీ కేఫ్ అంటూ
ఏంటి నీ పార్ట్నర్ లోపలుంటే నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడుగుతాడు. ప్రేరణ, నాకు కొన్ని తోడేళ్ల మొహాలు చూడాలంటే చిరాకు, అందుకే ఇక్కడ ఉన్నాను అంటుంది. గణేష్, నేను తోడేల్నే, కానీ నువ్వు నక్కలా నీ చిత్తులతో ఎత్తులతో డబ్బున్నోని బాగానే పట్టేశావు అంటాడు. ప్రేరణ కోపంగా చూస్తూ ఉంటే గణేష్, నేనేమైనా తప్పుగా అన్నానా ఏంటి అంత కోపంగా చూస్తున్నావు అంటాడు. ప్రేరణ కోపంగా చూడడం కాదు, సంబంధం లేని విషయాలు మాట్లాడితే నా చెయ్యి కూడా తిరగబడుతుంది అంటుంది. గణేష్, ఇలాంటి విషయాల్లో మాత్రం ఎక్కడ లేని పౌరుషం, ఎందుకు పనికిరాని రోషం, ఆత్మాభిమానం, ఆవకాయ, తొక్క, తోటకూర అన్నీ ఉంటాయి. కానీ మనుషుల్ని బుట్టలో వేసుకునే విషయంలో మాత్రం ఏం ఉండవు అంటాడు గణేష్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.